హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షారెడ్డి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, క్లిక్ చేయండి. ఆల్ అని క్లిక్ చేస్తేనే మీకు ఫర్దర్ గా నోటిఫికేషన్ అనేది వస్తుంది నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా. ఇంకా ఈ రోజు అయితే సండే రోజు చేసిన వ్లాగ్ అండి. మార్నింగ్ నుండి నైట్ వరకు అయితే ఇంకా ఫుల్ స్కెడ్యూల్ ఉండే మాకైతే. ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళి వచ్చారు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ నుండి అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇంకా ఈరోజు సండే వచ్చిందంటే మనం నాన్ వెజ్ చేసుకోవాల్సిందే. అందుకే ఇంకా మా హస్బెండ్ అయితే చికెన్ తీసుకురావడానికి వెళ్ళాడు. అంతలోపు అయితే నేనైతే ఇక్కడ జీరా రైస్ చేస్తున్నాను. ఏం మసాలాస్ అయితే ఏం వేసుకోలేదు, కొంచెం ఆయిల్, నెయ్యి, జీలకర్ర, సాజీరా వేసి అయితే రైస్ అయితే చేసుకున్నాను. ఇక్కడ చికెన్ కర్రీ కోసం అయితే 2 ఆనియన్స్ కట్ చేసుకున్న, ధనియాలు, దాల్చిన చెక్క, 2 లవంగాలు అయితే వేసుకున్నాను. ఇంకా పేస్ట్ అయితే చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా చికెన్ తీసుకొచ్చేసరికి అయితే ఇంకా రైస్ కూడా ఇక్కడైతే అయిపోయింది. తను వచ్చేసరికి అయితే ఆల్రెడీ టైం వచ్చేసి 10:30 అవుతుంది. ఇంకా లేటే అవుతుంది సండే వచ్చిందంటే ఎట్లా అయినా. ఇంకా ఈ రోజు అయితే మనకు నచ్చింది అయితే తినడమే. ఇంకా మొలకలు అవి ఇవన్నీ అయితే ఏం పెట్టుకోను సండే అయితే. ఇంకా చికెన్ అండ్ ఇందులో అయితే ఈరోజు కర్డ్ వేసుకొని అయితే చేసుకుంటున్నాను. కొంచెం కూల్గా ఉంది కదా వెదర్ అయితే, ఇంకా ఖరాబ్ కూడా ఏం కాదు. నార్మల్గా అయితే మొన్నటిదాకా పెరుగు వేయలేదు, నాకు పెరుగు వేస్తేనే టేస్ట్ అనిపిస్తుంది చికెన్ కర్రీ అయితే. ఇంకా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, కొంచెం సాల్ట్, ఆయిల్ వేసి అన్నీ మ్యారినేట్ చేసి అయితే పెట్టుకున్నాను ఒక 10 మినిట్స్. ఇంకా ఇప్పుడైతే పోపు చేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, ఒకటి దాల్చిన చెక్క అయితే వేసాను. ఎక్కువ మసాలాస్ కూడా ఏం వేయలేదు. ఎప్పుడు వండినా కూడా తక్కువ మసాలాస్ అయితే మేమైతే వేసుకుంటాము. ఇంకా ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసుకున్నది అయితే వేస్తున్నాను, ఆనియన్ పేస్ట్. ఇంకా ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా కూడా సపరేట్ అవ్వాలి, అప్పుడే మనకి పచ్చివాసన అనేది ఏమీ ఉండదు. ఇక్కడ ఒక 2 మినిట్స్ మాత్రం మూత పెట్టి క్లోజ్ చేసుకుంటేనే మనకు మంచిగా మగ్గుతుంది. కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇంకా చికెన్ కర్రీ అయితే మొత్తం చూపించలేదు, చికెన్ అయితే వేసుకొని బాగా ఒక 10 మినిట్స్ బాగా ఉడికించుకుంటే ఆయిల్ పైకి వస్తుంది. ఆయిల్ పైకి వచ్చాక కొన్ని వాటర్ వేసేసుకొని ఇంకా 5 మినిట్స్ తర్వాత అయితే బంద్ చేసుకోవడమే. అందులో సాల్ట్ కూడా నేనైతే వేసాను. ఇంకా చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేశాను. ఇంకా మా హస్బెండ్ అప్పటికే ఆకలి అవుతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే రోజు మేము ఎర్లీగా 8:10, 8:20 వరకు తినేస్తాం కదా. ఇంకా ఈ రోజు అయితే లేట్ అయిపోయింది అనేసి ఆకలి అవుతుందని చెప్పారు. ఇంకా ఇక్కడైతే నేను కూడా ఇంట్లో వర్క్స్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా తింటున్నాను. చాలా లేట్ అయిపోయింది. చికెన్ కూడా ఈరోజు బాగుంది చూడడానికి. తినడం అయితే కంప్లీట్ అయిపోయింది. మా హస్బెండ్ ఇంకా ఇంగ్లీష్ మూవీ ఏదో పెట్టాడు, సౌండ్ అయితే బాగా వస్తుంది, మళ్ళీ ఫ్యాన్ సౌండ్ కూడా వస్తుంది అనేసి ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేశాక ఇంకా బౌల్ ఉంటాయి కదా, అవి అయితే వాష్ చేసుకోవాలి. ఎందుకు నాన్ వెజ్ తిన్న తర్వాత అయితే ఇంకా త్వరగానే నాకైతే క్లీన్ చేసుకోవాలనిపిస్తుంది, సింక్ లో అయితే అస్సలు పెట్టాలనిపించదు. ఇంకా ఒక 2 మినిట్స్ జస్ట్ తిన్న తర్వాత అయితే కూర్చున్న తర్వాత వెజిల్స్ అన్ని అయితే వాష్ చేశాను. నార్మల్ గా వెజిటేబుల్ కర్రీ చేస్తేనేమో ఒక 1 అవర్ తర్వాత ఫ్రీ అయిన తర్వాత క్లీన్ చేసుకోవచ్చు అనిపిస్తుంది. కానీ నాన్ వెజ్ వంట చేసుకుంటే మాత్రం ఇంకా క్లీన్ చేసుకుంది అయితే నాకైతే అసలు మనసున పట్టదు. ఇంకా అందుకని బౌల్స్ అయితే వాష్ చేసేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ తో నేనైతే కాసేపు ఇంకా మాట్లాడుకుంటూ కూర్చున్నాము. మా హస్బెండ్ కూడా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నారు, అంటే సిలిండర్ ఇచ్చి రావడానికి. ఇంకా మా అత్తయ్య వాళ్ళు కూడా ఇంటి దగ్గర ఏం లేరు, పొలం దగ్గరే ఉన్నారు. ఇప్పుడు పనులు అన్ని స్టార్ట్ అయ్యాయి కదా, ఇంకా ఇంటి దగ్గర అయితే ఎవరు ఉండట్లేదు. ఇంకా మా హస్బెండ్ అడుగుతున్నాను త్వరగా రా మళ్ళీ అని. మా హస్బెండ్ నార్మల్గా బండి మీద తీసుకువెళ్దాం అనుకున్నాడు సిలిండర్. ఇంకా వాళ్ళ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఇక్కడ మా సైడ్ అయితే ఫంక్షన్ ఉంది అనేసి వచ్చాడు, తనైతే కార్ తీసుకొచ్చాడంటే. ఇంకా కాల్ చేసి నేను వస్తా అని చెప్పాడంట అన్నయ్య, రమేష్ అన్నయ్య అని, మా హస్బెండ్ వాళ్ళకి చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఇంకా తనైతే కార్ తీసుకొచ్చాడు, ఇంకా కార్లోనే అయితే వెళ్తున్నారు.
తను వెళ్ళిన తర్వాత అయితే నేనైతే ఇంకా ఇక్కడ బయట బాల్కనీ దగ్గర చైర్ వేసుకొని అయితే కూర్చున్నాను చాలాసేపు. వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. వెదర్ కూల్గా ఉండేసరికి నాకు ఒక ఐడియా వచ్చింది. అబ్బా, ఇట్లా వెదర్ కూల్గా ఉంటే మనమైతే ఎన్ని వంటలైనా చేసుకోవచ్చు. కిచెన్ దగ్గర వేడిగా ఉంటే అసలు ఏం చేయాలనిపించదు అనేసి అది నేనే మీతో మాట్లాడుకుంటూ నవ్వుతున్నాను. ఇంకా ఇప్పుడైతే కూరగాయలకైతే వెళ్తున్నాను. ఈవినింగ్ 5:30కి ఆ టైంలో అయితే వెళ్ళాను. మా హస్బెండ్ ఇంకో ఇంటికి వచ్చేసి ఇంకా మళ్ళీ బయట ఫ్రెండ్స్ ఎవరు కలిస్తే వెళ్ళారంటే ఇంకా లేట్ అవుతుందని చెప్పేసరికి మళ్ళీ వర్షం వస్తుందేమో అనేసి నేనైతే ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళాను. ఆంటీతో వెళ్ళాను, మా కింద ఓనర్ ఆంటీ వాళ్ళతోటి. ఇంకా ఆంటీ కూడా ఆల్రెడీ పాపం వెళ్ళేసి వచ్చింది మార్కెట్కి. మళ్ళీ నేను వెళ్తా అంటే మళ్ళీ కూడా తీసుకొని వెళ్ళింది నన్నైతే. ఇంకా వచ్చినాకనైతే మళ్ళీ వెజిటేబుల్స్ ఇవన్నీ అయితే చదువుతున్నాను. ఇంకా కూరగాయలు అక్కడ నుండి చాలా కొంచెం లాంగే ఉంటుంది డిస్టెన్స్ మాకు. ఇంకా అవన్నీ తీసుకొని వచ్చేసరికి ఫుల్ వేడి అనిపించింది ఇంకా మార్కెట్లో. ఎందుకంటే అక్కడ ఫుల్ రష్ ఉంటారు కదా, అందుకని ఇంకా వేడి అనిపించింది. వచ్చిన తర్వాత అయితే ఇంకా ఇవన్నీ ఏమేమి కూరగాయలు తీసుకొచ్చానైతే అయితే చదువుతున్నాను. మొన్నటి దాకా ఎండలు కొట్టినే వేడిగా ఉంది అనుకున్నాను. ఇప్పుడేమో వర్షం పడితే అంత పదన ఉంది, ఈగలు వస్తున్నాయి, దోమలు వస్తున్నాయి అని అనుకుంటున్నాను. ఏంటో మనం నార్మల్గా వర్షానికి తట్టుకోలేము, ఎండకు తట్టుకోలేము, చలి పెడితే చలి అంటాము. ఇంకా నేనైతే అట్లనే అనుకుంటున్నాను. ఇంకా ఈ రోజు అయితే నేను పాలకూర తీసుకురాలేదు, బాగాలేదు, ఇంకా ఎక్కడ కూడా రాలేదు అనేసి ఈసారి బచ్చల కూర తీసుకొచ్చాను. ఇంకా చాలా చల్వ కూడా బచ్చల కూర మంచిగా ఇచ్చారు. 20 రూపీస్కి ఒక 5 కట్టర్స్ అయితే ఇచ్చారు. ఇంకా అందుకని తీసుకొచ్చుకున్నాను. సూపర్ మార్కెట్కి వెళ్ళాలి అని చెప్పాను ఆల్రెడీ మా హస్బెండ్కి. ఇంకా బయటకి అయితే వెళ్ళారు. ఇంకా వాళ్ళకి కూడా ఒకటే రోజు కదా దొరికేది హాలిడే. ఇంకా సరే వెళ్ళని అనేసి నేనైతే ఆల్రెడీ మార్కెట్కి వెళ్ళి వచ్చినాక మళ్ళీ కాల్ చేశాను. సూపర్ మార్కెట్కి వెళ్ళాలి, ఇంకా ఇంట్లో అయితే సామాన్ ఏం లేదు అని చెప్పాను. ఇంకా మళ్ళీ కాల్ చేసే టైంకి వస్తున్న 5 minutes అని చెప్పాడు. ఇంకా వచ్చాడు ఇంటికి అయితే. ఇంకా అందుకే కోపంగా అయితే చూస్తున్నాను. వచ్చిన తర్వాత సూపర్ మార్కెట్కి పోదామని చెప్తున్నాను. రాలేదు, ఇప్పుడు ఎటో పోయొచ్చారు. ఇప్పుడు అచ్చకైతే వేరే వేసుకొచ్చాను. మా హస్బెండ్కి నేను మార్కెట్కి వెళ్ళొచ్చినా అని తెలియదు. ఇంకా వచ్చిన తర్వాత చూసేసరికి షాక్ అయి థ్యాంక్ యూ తీసుకొచ్చినందుకు అని చెప్తున్నాడు. ఇంకా వచ్చిన తర్వాత నేను తీసుకురావడమే ఎక్కువ అంటే వెజిటేబుల్స్ ఇవన్నీ నేను చూడు, నేను రాకపోతే అన్ని పురుగులు తీసుకొచ్చాయి, ఇవి ఎలా ఉన్నాయి అవి ఎలా ఉన్నాయి అయితే అంటున్నాడు. ఇంకా మరి వెళ్దామా సూపర్ మార్కెట్కి అని అడుగుతున్నాడు. ఇంకా తీసుకొచ్చిన తర్వాత ఇవన్నీ వంకలు పెడితే ఎవరికైనా కోపం వస్తుంది. నేను బాగా తీసుకొచ్చాను, వెళ్దాం పదా, ఇప్పటికే లేట్ అయిపోయింది, ఆల్రెడీ 7:30 అవుతుంది. సూపర్ మార్కెట్కి వెళ్ళి వచ్చేసరికి 9 అవుతుంది అనేసి అంటున్నాను. ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అయ్యి బయలుదేరి అయితే వెళ్ళాము. సూపర్ మార్కెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చాము. ఇంకా ఇద్దరం కలిసి అయితే ఫస్ట్ ఐస్ క్రీమ్స్ అయితే తింటున్నాం, మళ్ళీ మెల్ట్ అయిపోతాయి అనేసి. ఇంకా ఈ రోజు నేనైతే ఇక్కడ ఐస్ క్రీమ్ వచ్చేసి రెడ్ వెల్వెట్ తీసుకున్నాను. నాకైతే చాలా ఇష్టం, ఈ ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా నార్మల్గా అంతకుముందు అయితే లేకుండే, ఓన్లీ బటర్ స్కాచ్, వెనీలా, చాక్లెట్ ఉండే. నాకు చాక్లెట్ అంత పెద్దగా నచ్చదు. ఇంకా ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. రైస్ కూడా ఏం తినలేదు నైట్ డిన్నర్కి, ఇంకా ఓన్లీ ఐస్ క్రీమ్ తిన్నాము. అసలు మా హస్బెండ్ కూడా ఇంకా డిన్నర్ ఏం ప్రిపేర్ చేయమనలేదు. ఇంకా ఆఫ్టర్నూన్ తిన్నాము లేట్గానే కదా అనేసి అసలు ఆకలి అవ్వలేదు. ఐస్ క్రీమ్ అయితే తినేసి పడుకున్నాము. ఇంకా ఇక్కడ ఫ్లేవర్ బాగుంది, ఇంకొకటి తీసుకొచ్చుకుంటే బాగుండు అని అన్నాను. సరే నేను తర్వాత తీసుకొస్తా అని చెప్పాడు. ఇంకా సామాన్ తీసుకొచ్చినవి అయితే అక్కడే పెట్టాను. ఇంకా వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చాం కదా, ఇంకా చూడండి ఇక్కడ ఆకుకూరలు కూడా ఎక్కడే పడేసాను. ఇంకా అవన్నీ అయితే మళ్ళీ కట్ చేయాలి.
చాలా లేట్ అయిపోతుంది. ఇంకా వర్క్ అంతా చేసుకునేసరికి 10:30 అయింది. ఇంకా ఫ్రెష్ అప్ అయి పడుకునేసరికి అయితే 11 అయింది. ఇంకా వచ్చినాయన్నీ కూడా సామాన్ మళ్ళీ చదువుకోవాలి. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ హడావిడే ఉంటుంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నైట్ డిన్నర్ వరకు. అందుకని ఇంకా తీసుకొచ్చిన అయితే ఇక్కడ నేనే ఇంకా అన్ని బయటకు తీసుకొని అన్ని డబ్బాలలో అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా సామాను అక్కడికి వెళ్తే మనం ఒకటి కొనేది ఇంకొకటి ఎక్స్ట్రానే కొనుకొచ్చుకుంటాము. అలానే నేను కూడా అంతే తీసుకొని ఏదో అనుకున్నా రాసుకున్న ఆల్రెడీ లిస్ట్ కూడా ఇవే తీసుకొచ్చుకోవాలనేసి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకు తీసుకోవాలనిపిస్తుంది అనేసి ఏదో ఒకటైతే తీసుకొచ్చుకున్నాను. నేను మొన్న ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పాను కదా, నాకు వెజిటేబుల్ కట్టర్ అది పాడైపోయింది అని. ఇంకా ఇప్పుడైతే కొత్తది అయితే తీసుకొచ్చుకున్నాను, చెక్కది అంటే వుడ్ది, బాగుంది. ఇది కూడా కాస్ట్ కూడా 240 250 ఏమో పడింది, కానీ క్వాలిటీ మంచిగా ఉంది. అందుకే అదైతే తీసుకొచ్చుకున్నాను. ఇంకా చాక్ పీసులు ప్రతి ఒక్కటి ఇంకా మనకి ఇంట్లో గ్రాసరీస్ ఏం పడతాయో అవన్నీ అయితే తీసుకొచ్చుకున్నాను. ఇంకా రాక్ సాల్ట్ అని చెప్పాను కదా, పింక్ సాల్ట్, హిమాలయన్ సాల్ట్, అది కూడా తీసుకొచ్చుకున్నాను. ఇంకా అవి కూడా ఉన్నాయి అందులో. అక్కడ ఉంటేనే అక్కడికి వెళ్తేనే అది దొరుకుతుంది. ఇంకా నార్మల్గా విలేజ్లో ఇవన్నీ దొరకడం కూడా మాకు మంచిగానే. ఇంకా బాదం కూడా అయిపోయి ఉండే, చాలా డేస్ అయింది. నేను ఒక 10-15 డేస్ నుండి బాదం కూడా తినట్లేదు. ఇంకా అవి అయిపోయినాయి అనేసి అవి కూడా తీసుకొచ్చుకున్నాను. నార్మల్గా నాకు ఎక్కువ అక్కడికి వెళ్తే పింక్ సాల్ట్ ఒకటి, డ్రై ఫ్రూట్స్ అయితే కంపల్సరీగా తీసుకొచ్చుకుంటాను. మళ్ళీ మా హస్బెండ్ ముందే చెప్పారు, ఇంకా 1 మంత్కి సరిపడా ఇప్పుడే తీసుకో, నేను మళ్ళీ మధ్యలో అయితే షాప్కి వెళ్ళి అయితే తీసుకురాను, ఓన్లీ మిల్క్ కర్డ్ తప్ప ఇంకా మిగతావి అయితే ఏం తీసుకురాను అనేసి అయితే చెప్పాడు. ఇంకా కానీ మనం అట్లా ఎందుకుంటే మళ్ళీ ఏదో ఒకటి అయిపోతుంది, మిడిల్లో అయితే కంపల్సరీగా తీసుకొచ్చుకునేదే ఉంటుంది. ఇంకా వాళ్ళు అలానే చెప్తారు, మనం చేసేదైతే చెయ్యాలి. ఇంకా ఎన్ని చెప్పినా కూడా మళ్ళీ ఏదో ఒక అవసరం అయితే ఉంటుంది షాప్కు వెళ్ళడానికి. ఇంకా ఇది కూడా ఒకటి నాది కొంచెం ఖరాబ్ అయి ఉండే, ఇది కూడా ఒకటి అయితే తీసుకొచ్చుకున్నాను, క్వాలిటీ మంచిగా ఉంది అనేసి. సండే అంటే సండే కూడా వీకెండ్ అయిపోయింది. ఇంకా దీనికోసం మనం 1 వీక్ నుండి వెయిట్ చేస్తాం, కానీ డే మొత్తం అసలు నాకైతే నార్మల్ డేస్ మంచి అనిపిస్తుంది. సండే వచ్చిందంటే పని వర్కే సరిపోతుంది, ఇంకా టైం కూడా తినము, లేట్గా లేస్తాము. ఇదైతే ఇంకా హిమాలయన్ సాల్ట్ అయితే తీసుకొచ్చుకున్నాను. ఇది కొంచెం వేసుకుంటేనే మనకి సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది, ఒక 2 మంత్స్ అయినా వస్తుంది నాకైతే. ఇంకా ఇవైతే బై 1 గెట్ 1 కూడా ఉంది అనేసి హ్యాండ్ వాష్ కూడా తీసుకొచ్చుకున్నాను. ఇంకా ఈ రోజైతే సండే కంప్లీట్ అయిపోయింది. సామాన్ తీసుకొచ్చుకున్నాను, అలాగే వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చుకున్నాను. ఇంకా ఇవన్నీ చూడండి, గ్రాసరీస్ అయితే చాలా తీసుకొచ్చాము, ఇంకా బిల్ కూడా ఎక్కువనే అయింది. ఇంకా 1 మంత్కి సరిపడా అయితే తీసుకొచ్చుకున్నాను. చాలా డేస్ అయిపోయింది, మేము కూడా సూపర్ మార్కెట్కి వెళ్ళి ఎప్పుడు ఇంకా మా హస్బెండే తీసుకొస్తారు. ఇంకా ఇవన్నీ అయితే డబ్బాలలో పెట్టుకోవాలి. ఇంకా నాకైతే నిద్ర వస్తుంది, అప్పటికే 9:30 అవుతుంది. మేము లేట్ అవుతే ఇంకా సూపర్ మార్కెట్ క్లోజ్ చేస్తారేమో అనుకున్నాము, కానీ మేము వెళ్ళేసరికి 8:30 అలా అయింది మేబీ. ఇంకా వచ్చేసరికి కూడా టైం అయిపోయింది. ఇంక ఇవైతే చదువుకుంటున్నాను. ఒక డబ్బాలో అయితే మొత్తం లిక్విడ్స్కి సంబంధించిన అంటే సోప్స్కి సంబంధించిందే వేసుకుంటున్నాను, మిగతావి ఏమి వేసుకోను. ఎందుకంటే మళ్ళీ స్మెల్ వస్తుంది. సోప్స్ ఉన్న బాక్స్లో వేరే మనం తినే వస్తువులు వేసుకున్నా కూడా ఘోరంగా స్మెల్ వస్తుంది, అందుకనే ఇంకా సబ్బు స్మెల్ వస్తుంది. అందుకనే ఓన్లీ సోప్స్కి అన్నిటికి సంబంధించింది ఒక డబ్బా అయితే ఎప్పుడు క్యారీ చేస్తాను. ఇంకా ప్రతి ఒక్కటి కూడా ఇందులోనే వేస్తాను, విమ్ సోప్స్ కానీ నార్మల్ సోప్స్ కానీ ఏవి ఉన్నా కూడా. ఇంకా ఈరోజు అయితే ఈ వ్లాగ్ ఇంతేనండి. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.